అందరూ తనలోసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన మా దేవ, ప్రేమ కలిగిన మా నాయన, ఇదిగో తండ్రి, మరి ఈ యొక్క సమయంలో సహోదరులు ఎంతగానో ఆసక్తితో ఈ గూగుల్ మీట్ లో కలుసుకొని దేవా, నిన్ను మహిమపరిచిన విధానం బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నీ పిల్లలకు నీ యందు ఉన్నటువంటి ఆసక్తిని బట్టి మీకు కృతజ్ఞతలు దేవా. ఇదిగో తండ్రి, ఈ యొక్క సమయంలో నాన్న, మరి కొంతవరకు నీ వాక్యం చేత మమ్మల్ని హెచ్చరించండి దేవా, మమ్మల్ని బలపరచండి, మేలుకొలపండి దేవా, సహాయం చేయండి తండ్రి. ఇదిగో నాన్న, మరి మేము వినువారు మాత్రమయ్యండి మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా నీ వాక్యం ప్రకారంగా ప్రవర్తించు వారైనటకు సహాయం చేయమని క్రీస్తు పేరటి ప్రార్థన వేడుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాంశంలోకి వెళ్దామండి. మానవ ఆయుష్కాల పరిమితి ఎంత? ఈ మాట మీద కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆది మానవుణ్ణి దేవుడు చేసినప్పటి నుండి కూడా ఇప్పటి వరకు ఎవరు కూడా ఎవరి నిర్ణయం ప్రకారంగా కూడా, ఏ మనిషిని నిర్ణయం ప్రకారంగా కూడా ఆయుష్కాలము మనిషికి ఇవ్వబడటం లేదు. దేవుడే ప్రతి మనుషునికి ఆయుష్కాలాన్ని నిర్ణయించి ఆయన భూమి మీద మనిషిని బ్రతికింప చేస్తున్నాడు. ఇలాగ మనం గమనించినట్లయితే మనము తగ్గించుకోవాలా, తగ్గించు దేవుడా అంటే దేవుడు తగ్గించే స్థితిలో లేదు. మనము పెంచు దేవుడా నా ఆయుష్కాలం అంటే దేవుడు పెంచే స్థితిలో లేడు. ఎందుకంటే మనకంటే ముందు చాలా మంది భక్తులు దేవుడు వారికి నిర్ణయించినటువంటి కాలములో వారి యొక్క ఆయుష్కాలాన్ని ముగించుకున్నారే గాని మరి భక్తులు అనుకున్నా కూడా ఎక్కువ రాలేదు. తరువాత మమ్మల్ని తొందరగా మా ఆయుష్కాలం తగ్గించు దేవన్నా కూడా తగ్గిపోలేదు. దేవుడు ప్రతి వారికి నిర్ణయించినటువంటి ఆయుష్కాల ప్రకారంగా ఈ లోకములో జీవించారు. సరే, ఆది కాలము నుండి మనం గమనించినట్లయితే ఆది కాండము 5వ అధ్యాయము 5వ వచనము. ఆది కాండము 5వ అధ్యాయము 5వ వచనము. ఇక్కడ రాయబడిన వాక్యాన్ని ఒకసారి ధ్యానం చేసుకుందామండి. దాపు బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందాను. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆదాము బ్రతికిన దినములన్నీయు అన్నాడు. ఆదాము బ్రతికిన దినములంటే ఆదాము జీవించిన జీవిత కాలం అంతా, ఆదామును దేవుడు పుట్టించినది మొదలుకొని మరణము వరకు ఆదాము బ్రతికిన దినములన్నీయు 930 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందాను. ప్రేమైన సహోదరులారా, ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే ఇంత ఆయుష్ను దేవుణ్ణి ఆదాము అడగలేదు. దేవా, 930 ఏండ్లు నాకు దయచేయి దేవా అని ఆదాము అడగలేదు. ఆదాము అడగకున్నా కూడా ఆదామునకు దేవుడు ఆయుష్కాలాన్ని ఆయన 930 ఏండ్లు ఇవ్వడము మనకు గ్రంథములో చూస్తున్నాం. అలాగనే తరువాత ఇంకొక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 5వ అధ్యాయము 20వ వచనము. 5వ అధ్యాయము 20వ వచనము. హెరోదు దినములన్నీ 960 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందాను. చాలు. ఇక్కడ మనం గమనించినట్లయితే హెరోదు దినములన్నీ 962 అంటే దరిదాపు ఈయనకి ఆదాము కంటే 32 సంవత్సరాలు దేవుడు
ఆయుస్సును ఎక్కువ ఇవ్వడము మనం గమనిస్తున్నాం. అలాగనే 27వ వచనంలో ఇంకొక వ్యక్తిని గురించి చదువుకుందామండి. 27వ వచనంలో మెతుషెల దినములన్నయు 969 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. మెతుశెల దినములన్నీయు 969 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే వీరు అడగకున్నా గాని దేవుడు తన ఇష్టముతో వారికి అంత ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. అంత ఆయుష్కాలాన్ని ఇచ్చి ఆయన ఇష్టముతోనే ఇచ్చాడు. మానవునికి అంత ఆయుష్కాలాన్ని ఇచ్చిన తరువాత దేవుడు మరి వారిని బట్టి, వారికిచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి ఆయన సంతోషించాడా అని మనం గమనించినట్టయితే సంతోషించలేదు. సంతోషించకుండగా వారి జీవిత కాలములో వారు చేసేటువంటి క్రియలను బట్టి, మానవ జాతి విస్తరించే కొలది వారు చేసే క్రియలను బట్టి, వారి ప్రవర్తనను బట్టి దేవుడు ఎంతగానో మనసు నొచ్చుకున్నాడు, బాధపడ్డాడు. సరే, మరప్పుడు మరొక పని చేయాలనుకుంటున్నారు దేవుడు. మరి ఏం చేయాలనుకుంటున్నారు దేవుడు అంటే, ఈ దుర్మార్గులను నేను ఎంత కాలమని సహించాలి? ఈ దుర్మార్గులకు నా భయం లేదు. ఈ దుర్మార్గులు నాకు భయపడకుండానే తమ జీవిత కాలమల్లా బ్రతుకుతున్నారు కదా. కాబట్టి ఇలాగ కొన్ని తరాలు గతించిపోయినవి. కొన్ని తరాలు గతించిపోయిన తరువాత నా భయం అంటే వారికి అస్సలు లేదు. మరి అలాంటప్పుడు వీళ్లకు ఇంత ఆయుష్కాలాన్ని ఇవ్వడం కూడా బాగుండదు కదా అని దేవుడు ఆయుష్కాలాన్ని ఒకేసారి ఆయుష్కాలాన్ని తగ్గించాలనుకున్నాడు. ప్రేమన సహోదరి సహోదరులారా, ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే ఎవరైనా గాని ఒక మనిషి, బాగా బ్రతికే మనిషి, ఇంకా కొంతకాలము భూమి మీద ఉండవలసినటువంటి మనిషి, అటువంటి మనిషి సమాజములో ఎక్కువ దుర్మార్గ పనులు చేస్తూ అనేకులకు, అనేక మనసులను గాయపరుస్తూ, అనేకులను మరి బాధిస్తున్నటువంటి మనిషిని చాలా మంది ఆ జనాలు ఏమని కోరుకుంటారంటే, వాడు పొద్దుగాలగా చచ్చింటే బాగుండే అని కోరుకుంటారు. అంటే అతనికి చనిపోవలసినటువంటి టైం రాలేదు. చనిపోవలసిన టైం రాకున్నా గాని అతని మరణాన్ని కోరుకుంటున్నారు. అతని మరణాన్ని కోరుకుంటున్నారు. ఇలాగ మనం గమనించినట్టయితే మరి ఇంకా బ్రతకవలసినటువంటి మనిషి, అటువంటి మనిషి చావును కోరుతున్నారు ఎదుటి సమాజము. అలాగనే దేవుడు కూడా ఏం చేశాడంటే, నేను వీరికి ఇంత ఆయుష్కాలాన్ని ఇచ్చాను. దరిదాపు 1000 సంవత్సరాలకు కొంచెం తక్కువ. మరి ఇంత ఆయుష్కాలాన్ని ఇచ్చాను కదా, ఇంత ఆయుష్కాలాన్ని ఇచ్చి నేను బాధపడే దానికంటే ఈ దుర్మార్గులను నా కళ్ళెదుట నేను చూస్తూ మరి సహించలేని పరిస్థితి. వీరి దుర్మార్గాన్ని నేను ఎంతవరకు చూడాలా? వీరినే తొందరగా లేపేస్తే బాగుంటది అని దేవుడు నిర్ణయం తీసుకొని, అప్పుడు దేవుడు మరొక నిర్ణయం తీసుకున్నాడు. 6వ అధ్యాయము, ఆది కాండము 6వ అధ్యాయము 3వ వచనము. 6వ అధ్యాయం 3వ అప్పుడు వచనం. యెహో- అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయములలో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగునెను. చాలమ్మా. ఇక్కడ మనం గమనించినట్లయితే మరి దేవుడు మానవుని ఆయుష్కాలాన్ని ఆయనే ఇష్టముతో ఒకప్పటికి దగ్గర దగ్గర 1000 సంవత్సరాలు ఇచ్చినటువంటి దేవుడు తరువాత మరి మానవుని ఆయుష్కాలాన్ని దేవుడు తగ్గించాలనుకున్నాడు. తగ్గించాలనుకున్నటువంటి దేవుడు
తగ్గించాలని ఎవరు చెప్పలేదు గాని దేవుడే తిరిగి తన ఇష్టముతో మానవుని ఆయుష్కాలం తగ్గించాలనుకున్నాడు. తగ్గించాలనుకున్నటువంటి దేవుడు మరి ఎంతకి తగ్గిస్తే బాగుంటది? ఏమన్నా ఒక 100 తగ్గిద్దాం అనుకున్నాడా? 200 తగ్గిద్దాం అనుకున్నాడా? అంటే ప్రేమన దేవుని బిడలారా, దగ్గర దగ్గర 1000 సంవత్సరాల ఆయుష్ కాలాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఆ 1000 సంవత్సరాల ఆయుష్ కాలాన్ని కూడా గ్యారెంటీగా పెట్టాలని అనుకోలేదు. తగ్గించాలనుకున్నాడు. ఇచ్చిన వాడు ఆయనే. తరువాత తగ్గించేవాడు కూడా ఆయనే నిర్ణయం తీసుకొని వెంటనే ఎంతవరకు తగ్గించాలనుకున్నాడు మానవుని యొక్క ఆయుష్కాలం అంటే, మరి అయినను వారి దినములు 120 ఏండ్లగును అన్నాడు. ప్రేమైన సహోదరులారా, ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే సుమారు దగ్గర దగ్గర మొదట ఆయుష్కాలాన్ని 1000 ఏండ్లు ఇచ్చాడు దేవుడు అనుకుందామండి. మరి అలాంటప్పుడు ఆ 1000 ఏండ్లను ఆ 10 భాగాలు చేయండి. వందలు వందలుగా విడదీస్తే 10 భాగాలైతాయి. మరి అలాంటప్పుడు కనీసము 500 సంవత్సరాలు పెట్టి ఒక 500 సంవత్సరాలు తగ్గిద్దాంలే. అంటే దేవుడు ఆది కాలములో ఇచ్చినటువంటి మానవునికి ఇచ్చిన ఆయుష్ కాలములో సగము ఉంచి సగము తగ్గించొచ్చు. కానీ సగము ఉంచి సగము తగ్గిద్దాం అనుకోలేదు. ఒకేసారి ఎంత తగ్గించాలనుకున్నాడు? 9 భాగాలు కట్ చేయాలనుకున్నాడు. 90% 100లో 90% కట్ చేసి 100 సంవత్సరాలు కొంచెం చిలుకు పై చిలుకు పెట్టాడు. ఎంత? 120 ఏండ్లు అనుకున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇలాగ మనం గమనించినట్లయితే దేవుడు ఆది కాలంలో 1000 ఏండ్ల ఆయుష్కాలాన్ని ఇచ్చినటువంటి దేవుడు మరి వెంటనే ఆయన కొంతకాలానికి తగ్గించాలనుకున్నటువంటి దేవుడు ఒకేసారి 1000 ఏండ్ల ఆయుష్ కాలాన్ని 120 ఏండ్లగును అని అన్నాడు. అంటే అంత వరకు తగ్గించాలనుకున్నాడు. 1000 ఏండ్లను పెట్టిన దేవుడు 1000 ఏండ్లను గ్యారెంటీగా పెట్టాలనుకోలేదు, స్థిరంగా పెట్టాలనుకోలేదు. అలాగనే 120 ఏండ్లు అని అన్నాడు కదా. మరి ఈ 120 ఏండ్లు ఏమైనా వీటిని గ్యారెంటీగా స్థిరంగా పెట్టాలని అనుకున్నాడా దేవుడు అని మనం ఇలాగా ఆలోచన చేసినట్లయితే, మరి ఇంకా ఆయన ఏమైనా గాని నిర్ణయం తీసుకున్నాడా అనుకున్నట్లయితే, కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము 90వ కీర్తన 10వ వచనము. కీర్తనల గ్రంథము 90వ కీర్తన 10వ వచనము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరములగును. చాలమ్మా. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. ప్రేమన దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి భక్తుడు తెలియచేస్తూ ఏమంటున్నాడంటే, మా ఆయుష్కాలము మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములు అన్నాడు. మరొకసారి మనము ఆలోచన చేసి 120ని సగం సగం చేస్తే ఎంత అవుతుంది? 60 అవుతుంది. ప్రియమైన సహోదరులారా, ఆయుష్కాలము 120 సంవత్సరాలు ఇవ్వాలనుకున్నటువంటి దేవుడు ఆయుష్కాలాన్ని 120 సంవత్సరాలలోన ఇచ్చి తర్వాత 120 సంవత్సరాలు మరలా కొంతకాలానికి 120 సంవత్సరాలు కూడా వద్దు, తగ్గిద్దాం అనుకున్నాడు. సరే, తగ్గిద్దాం అనుకున్నప్పుడు ఎంత? ఒక 10 సంవత్సరాల 20 సంవత్సరాల తగ్గించి ఒకవేళ 100 సంవత్సరాలైనా గాని గ్యారెంటీ పెడదామా అని అనుకోలేదు దేవుడు. తగ్గించాలనుకున్నప్పుడు ఆ 120లో తగ్గించాలనుకున్నప్పుడు మరి ఎంతవరకు తగ్గించాలనుకున్నాడు అంటే 120లోన సగభాగము తగ్గిస్తూ కొంచెం పై చిలుకు పెట్టాడు. 70 సంవత్సరములు అన్నాడు. తరువాత అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు అని
ఇక్కడ మాట్లాడుతున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇలాగ మనం ఆలోచన చేసినట్లయితే ఒకప్పటికి వెయ్యేండ్ల దగ్గర దగ్గర వెయ్యేండ్ల ఆయుష్కాలాన్ని ఇచ్చినటువంటి దేవుడు వాటిని కూడా గ్యారెంటీగా ఉంచాలనుకోకుండా వాటిని తగ్గించేశాడు. అలాగనే మరి ఇంకా రాను రాను 120 ఏండ్ల ఆయుష్కాలాన్ని ఇచ్చినటువంటి దేవుడు 120 ఏండ్లు కూడా గ్యారెంటీగా పెట్టాలని అనుకోకుండా దాన్ని తగ్గించాలంటనే ఒకేసారి 60-70 సంవత్సరాలు అని అంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇలాగ మనము గమనించినట్లయితే మరి ఇంతకు ఈ 60-70 సంవత్సరాలు ఇవేమైనా గాని గ్యారెంటీగా పెట్టాలనుకున్నాడా అని మనం ఆలోచన చేసినట్లయితే లూకస్ వార్త 12వ అధ్యాయము 20వ వచనము. లూకస్ వార్త 12వ అధ్యాయము 20వ వచనము. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. ప్రేమన సహోదరి సహోదరులారా, ఈ విషయం మనకు ఎప్పటి నుండో పరిచయము. ఎన్నోసార్లు చదువుకున్నాము, ఎన్నోసార్లు దైవజనుల నోట మనం విన్నాము. అయితే ఒక ధనవంతుడు అనుకున్నాడంట తనకు విస్తారమైన ఆస్తి ఉన్నప్పుడు మరి ఆ విస్తారమైనటువంటి ఆస్తిని ఏం చేయాలనుకున్నాడు అంటే ఆ విస్తారమైనటువంటి ఆస్తిని పొలం విత్తాలనుకున్నాడు. విత్తనము ఏ విత్తనం వేద్దాం అనుకున్నాడు? ఒకవేళ కొంత ఒక రకమైనది, కొంత ఒక రకమైనది అని అనుకున్నాడో లేదో గాని తన ఆస్తినంతటిని కూడా ధాన్యము పంట వేద్దాము అని అనుకున్నాడంట. ప్రేమన సహోదరులారా, ఇలాగా ధాన్యము పంట వేద్దాం అనుకున్నటువంటి ఇతని ధాన్యము పంట వేశాడంట. ధాన్యము పంట వేసిన తరువాత అది విస్తారంగా పంట పండిందంట. అది ఇంటిలోనికి తెచ్చుకుందామంటే ఇల్లు పట్టదంట, అంత ధాన్యం. అయితే మరి అతను అనుకున్నాడంట లేని వాళ్ళకి కొంత ఇద్దాములే అనుకోలేదంట. తన బంధువులకు అన్నదమ్ములకు వాళ్ళకు కొంత పంచేతంలే అనుకోలేదంట. అదంతా కూడా తన ఇంటిలోనే పోసుకోవాలా అని అనుకున్నాడంట. మరి ఏం చేయాలా అంటే తనకున్నటువంటి ఆ చిన్న ఇంటిని విప్పి వాటికంటే పెద్ద ఇంటిని కట్టించి తన ధాన్యం అంతటిని అందులో సమకూర్చి అప్పుడు అతడు మరి ఒక రాత్రికి ఆలోచించాడేమో. ఏమని ఆలోచించాడు? ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి సమకూర్చబడి ఉన్నది, తినుము త్రాగుము సుఖించుమని తనలో తాను అనుకుంటున్నాడంట. అప్పుడు దేవుడు అతన్ని చూస్తూ అతని మాటలు అతని మనసులో ఆలోచనను గమనించినటువంటి దేవుడు వెంటనే ఏమన్నాడు? వెర్రివాడా, నీవేమో అనేకమైన సంవత్సరాలు ఆయుష్కాలం నేను అనేకమైన సంవత్సరాలు బ్రతుకుతానని అనుకుంటున్నావు. నేను అనేక సంవత్సరాలు నేను కూర్చొని తిన్నా కూడా నాకున్నటువంటి ఈ యొక్క ఆస్తి తరగదు అని అనుకున్నావు. అయితే ఆస్తి అంటే నీ ధనము ఉండొచ్చేమో, నీ ధనము ఉందేమో, కానీ ఆ ధనం అయిపోయేంత వరకు నువ్వు ఉంటావని గ్యారెంటీ ఏముంది? అట్లని ఇంకా ఒక సంవత్సరమా, ఇంకా ఒక 2 ఏండ్లా కాదు, 6 నెలలా కాదు, 1 నెల కాదు. మరి ఏమిటి పరిస్థితి అనంటే ఏమి లేదు, ఈ రాత్రే నీ ప్రాణమును అడుగుచున్నారని దేవుడు అంటున్నాడు. ప్రేమైన దేవుని బిడలారా, ఇలాగ మనం గమనించినట్టయితే ఇతనేమో అనేక సంవత్సరాల వరకు ఇంకా బ్రతకాలనుకుంటున్నాడు. ఇంకా అనేక సంవత్సరాలు నేను బ్రతుకుతానని అనుకుంటున్నాడు, ఆశపడుతున్నాడు.
కానీ అనేక సంవత్సరాలు బ్రతకాలనుకున్నటువంటి ఇతని ఆశ ఏమైపోతుందంటే, ఇతని ఆయుష్కాలములో, ఇతని జీవిత కాలములో వెంటనే చా ఫుల్ స్టాప్ పడినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రాత్రే అంటే తెల్లారేంత వరకు కూడా నీవు ఉండలేవు. రేపు దినాన్ని కూడా నీవు చూడలేవు. ఇదిగో ఈ రాత్రే నీవేమో ఎన్నో సంవత్సరాలు బ్రతకాలనుకుంటున్నావు గాని, నీవు మాత్రము ఈ రాత్రే నీవు చనిపోతావు అని ఈ విధంగా చెప్తున్నాడు. యోబు గ్రంథము 27వ అధ్యాయము 19వ వచనము. యోబు గ్రంథము 27వ అధ్యాయము 19వ వచనము. 27వ అధ్యాయము 19వ వచనము. వారు ధనవంతులు గలవారై పడుకొందురు గాని మరలా లేవరు, కన్నులు తెరవగానే లేకపోదురు. చాలమ్మా. ఇక్కడ మనం గమనించినట్లయితే వారు ధనము గలవారై పండుకొందురు. వారు ధనము గలవారై పండుకొందురు అంటే సంపాదించుకున్నారు. జీవితంలో సంపాదించుకున్నటువంటి మనిషి ఒకవేళ తన సొమ్ము తన దగ్గర పెట్టుకున్నా, బీరువాలో పెట్టుకున్నా, లేక బ్యాంకులో పెట్టుకున్నా గానీ ఆ సంపాదించినటువంటి ఆలోచన ఎలా ఉంటది? నాకేం ఇంత ధనం ఉంది, నేను ఇంత సంపాదించుకున్నాను, ఇంత డబ్బు ఉంది, ఇంత సొమ్ము ఉంది, ఇంత ఆస్తి ఉంది అని మరి ఒక నమ్మకముతో లేక ఒక ధీమాతో అతని నివసించిన, లేక పండుకునేటప్పుడైనా గాని, లేక నిద్రలో మెలకొచ్చినప్పుడు మెలకొచ్చినప్పుడైనా ఆస్తి విషయంలో గుర్తొచ్చినా గాని, నాకేం ఇంత ఆస్తి ఉందని ఇలాగా అనుకునేటువంటి వాడు. అయితే వాక్యం ఏం చెప్తుందంటే, వారు ధనము గలవారై పండుకొందురు. వారు ధనము గలవారై పండుకొందురు. మరి ఏమిటి పరిస్థితి అంటే, మరలా లేవరు అని ఇక్కడ లేఖనములో వ్రాయబడింది. అంటే మరి మనకి ఇక్కడ అర్థమయ్యేది ఏంటి పరిస్థితి అని మనం ఆలోచన చేసినట్లయితే, మానవుడు ధనవంతుడైనా, ధన సంపన్నత కలిగినటువంటి వాడైనా గాని, ఇంకా ఎన్నో సంవత్సరాలు బ్రతకవలసినటువంటి శరీరానికి ఏమో టైం ఉండొచ్చేమో. అంటే ఈ శరీరం ఇంకా కొంతకాలము బ్రతకగలదు అనేటువంటి లెక్కల్లో మనకు కనిపించొచ్చేమో గాని, అయితే కానీ ఏముండదంట, ఆయుష్కాలం ఉండదంట. వారు ధనము గలవారై వారు ధనము గలవారై పండుకొందురు, మరలా లేవరు అన్నాడు. అంటే ఇక్కడ మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే, మానవుని యొక్క ఆయుష్కాలము 1000 ఏండ్లు కాదు, మానవుని యొక్క ఆయుష్కాలము 120 ఏండ్లు కాదు, మానవుని యొక్క ఆయుష్కాలము 60, 70, 80 ఏండ్లు కూడా గ్యారెంటీగా లేదు. పండుకున్నటువంటి మనిషి లేవడము కూడా నమ్మకము లేదు. పండుకున్నటువంటి మనిషి తిరిగి లేస్తాడు అనేటువంటి గ్యారెంటీ కూడా లేదు అన్నట్లుగా మనకు సమాజంలో అర్థమవుతుంది. అంతేకాదు చాలా మందిని కూడా మన కళ్ళెదురుగునే చూసాము. మరి చాలా మంది రాత్రి బాగా ఉండడము, అంతేకాకుండా రాత్రి కొందరితో మాట్లాడము, మరి చేసిన వంటలు తినడము, తిన్న తర్వాత కూడా కొందరితో మాట్లాడము, కొంతమంది ఇంకా ఎక్కువ టైం కూడా కూర్చొని లేక మాట్లాడము, 11 వరకు గాని, ఇంకా ఎక్కువ టైం వరకు గాని మాట్లాడము, తర్వాత పండుకోవడం జరిగింటది. అయితే అంతవరకు ఉన్నింది గ్యారెంటే, పండుకునింది గ్యారెంటే గాని, తెల్లారితలకల్లా ఏమైపోయాడు? అతని ఆయుష్కాలంకి ఫుల్ స్టాప్ పడింది. అతని శరీరానికి మరణం వచ్చింది. అందుకని చాలా మంది అతన్ని గూర్చి చనిపోయాడని విన్నప్పుడు పక్క వాళ్ళు లేదా రాత్రి అతనితో మాట్లాడినటువంటి వాళ్ళు అనే మాట ఏంటంటే, అయ్యో రాత్రి మాతో అంతవరకు మాట్లాడినాడే, ఆరోగ్యవంతుడు, ఇంకా కొంతకాలాలు ఉండవలసినటువంటి వాడు, అయితే అప్పుడే చనిపోయాడా అని ఇలాగా, రాత్రైతే ఉన్నాడు, తెల్లవారేంత వరకు కూడా లేడా, అప్పుడే చనిపోయాడా అని
ఇలాగా ఆలోచిస్తూ బాధపడుతుంటారు. సహోదరులారా, ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే, అంటే మనిషి రాత్రి పండుకుంటున్నాడు గానీ తిరిగి లేస్తాడన్నటువంటి గ్యారెంటీ కూడా లేదన్నమాట. సంపాదించుకున్నటువంటి ఆస్తి లేదా పండించిన ధాన్యము అదింత కూడా తినేంత వరకు కూడా ఉంటాడనేటువంటి వరకు కూడా గ్యారెంటీ లేదన్నమాట. అంటే మానవుని ఆయుష్కాల పరిస్థితి ఎలా ఉందంటే గ్యారెంటీ లేనిదిగా మనము చూస్తూ ఉన్నాం లేఖనాల ద్వారా. ఇంకా ఇలాగ మనం గమనించినట్టయితే ఇంకొక వచనాన్ని చదువుకుందామండి. నహూము గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనము. నహూము గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనము. ఎవరైనా తీసిన వాళ్ళు చదువు. నినివే, ఆ, యెహోవా నిన్ను బట్టి ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, నీ పేరు పెట్టుకొనిన వారు ఇకను పుట్టకయుందురు. నీ దేవతాలయములో చెక్కబడిన విగ్రహమే గాని పోత పోసిన ప్రతిమయే గాని ఒకటియు లేకుండా అన్నిటినీ నాశనము చేతును. నీవు పనికి మాలిన వాడవు గనుక నేను నీకు సమాధి సిద్ధపరచుచున్నాను. చాలు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే ఒక మనిషి ఇంకా బ్రతకవలసినటువంటి వాడు శరీర రీతిగా ఒక 40 ఏండ్లు లేదా 50 ఏండ్ల వయసున్న మనిషిని మనం గమనించినట్లయితే ఎవరైనా ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఒకవేళ అకస్మాత్తుగా చావు వచ్చింది అనుకుందామండి, ఆ మనిషి చనిపోయేవాడు అని అనుకుంటామా? అంత త్వరగా 50 ఏండ్లకే చనిపోయేవాడు అనుకుంటామా? అనుకోలేము. అంతేకాకుండా ఒకవేళ అలాంటి వ్యక్తి చనిపోయినా గానీ అనే మాట ఏంటంటే, అయ్యో ఇంకా 4 కాలాలు ఉండవలసిన వాడు కదా, అప్పుడే చనిపోయాడా అని ఇలాగా ఆలోచన చేస్తూ బాధపడుతుంటాం. ప్రేమైన సహోదరులారా, ఆ మనం ముందే కొన్ని మాటలు ఆలోచన చేశాం. ఒక మనిషి దేవునికి అడ్డంగా సమాజంలోన పనికిరాని వాడుగా లేక అనేకులను బాధించేవాడుగా ఉన్నప్పుడు అలాంటి వాళ్ళని గురించి అనుకునేటువంటి చాలా మంది అనుకోవడం ఏంటంటే, వాడు సాయుడు కదా, వాడు పొద్దుగాలగా చచ్చింటే బాగుండే కదా అని. అంటే అర్థం ఏంటి? సచ్చే టైం వచ్చిందా? రాలేదు. ఇంకా బ్రతకవలసినటువంటి శరీర రీతిగా బ్రతకవలసిన టైం ఉంది. అయినా గాని అనేకులు అతని చావు కోరుతున్నారు. వాడు చస్తే బాగుంటది చూడు, వాడు చస్తే వాని ఇల్లు బాగుపడుతుంది, లేదా వాడు చస్తే మా ఊరు బాగుపడుతుంది, వాడు చస్తే మా మండలం బాగుపడుతుంది అని ఇలాగా అనేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగనే దేవుడు కూడా ఆ మనిషి యొక్క ప్రవర్తనను బట్టి, మనిషి యొక్క క్రియలను బట్టి దేవుడు ఏమనుకున్నాడంట, నీవు పనికి మాలిన వాడవు గనక నేను నీకు సమాధి సిద్ధపరచుచున్నాను అని అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? మనమేమో మనిషికి సమాధి ఎప్పుడు సిద్ధపరచాలనుకుంటున్నాము? చనిపోయినటువంటి మనిషికి చనిపోయిన తరువాత కొన్ని గంటల తరువాత సమాధికి సిద్ధపరచాల, సమాధి త్రవ్వల్ల, తర్వాత ఆ శవాన్ని తీసుకుపోయి సమాధిలో పెట్టాలనుకుంటాం మనిషి చనిపోయిన తరువాత. కానీ ఇక్కడ దేవుడు ఏమనుకుంటున్నాడంటే, ఒరే రే రే రే, నువ్వు బ్రతికావు రా, నువ్వు బ్రతికావు కానీ నీవు ఇంకా బ్రతుకుతాను అనుకుంటున్నావేమో, కానీ నువ్వు చేసే పనికి మాలిన పనులను బట్టి, నువ్వు చేసే పాడు చేసే పనులను బట్టి నాకు నచ్చనిది, కుటుంబాలకు నచ్చనిది, నీ కుటుంబానికి నచ్చనిది, సమాజానికి నచ్చనిది నీవు చేసే పనికి మాలిన పనులను బట్టి నేనేం చేయాలనుకుంటున్నానంటే, ముందుగానే నీకు సమాధి సిద్ధపరుస్తున్నాను. అయిపోయింది, నువ్వు ఎక్కువ కాలం బ్రతకవు, ఇదిగో నీకు మరణ దండన విధిస్తున్నాను, నీవు త్వరగా చనిపోతున్నావు, నీకు సమాధి సిద్ధపరిచాను అంటున్నాడు దేవుడు. అంటే దేన్ని బట్టి ఆ మాట మాట్లాడుతున్నాడు అంటే, ఆ మనిషి కేవలము పనికి మాలినటువంటి ప్రవర్తనను బట్టి, పనికి మాలిన క్రియలను బట్టి, పనికి మాలిన జీవితాన్ని బట్టి మాత్రమే. అందుకనే నీవు పనికి మాలిన వాడవు గనక నిన్ను ఎక్కువ కాలం ఉంచను, ఇంకా లేపేస్తాను అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఎప్పుడు వెళ్ళిపోతాడో, ఎప్పుడు అతని ఆయుష్కాలానికి ముగింపు పలుకుతాడో తెలియదన్నమాట. ఇలాగ మనం గమనించినట్టయితే
మరి ఒకసారి ఒక చిన్న ఎలుక అనుకునిందంట, ఏమనుకునిందంట అంటే, ఒక సంవత్సరం దినాలు నేను ఒక తన ఇల్లు, తను ఉన్నటువంటి నివాసము దాటి బయటికి పోకుండగా, ఒక్క సంవత్సరం దినాలు బాగా నేను ఇంట్లోనే ఉండి, ఒక మాట చెప్పాలంటే, నా కాలు బయట పెట్టనట్ల, లేదా నా కడప దాటకుండగా నేను సంవత్సరం దినాలు కూర్చొని తినాలనుకునిందంట. అనుకునింది. అనుకునింది. ఇంకా ఆ ఆలోచన అనుకున్న తర్వాత ఆ ఎలుక ఏమనుకునిందంట, ప్రతిరోజు వెంటనే వెళ్ళి ఎక్కువ ధాన్యం, అంటే ఆ రోజుకు తాను తినేది కాకుండగా ఇంకా ఎక్కువ ధాన్యం తెచ్చుకొని సమకూర్చుకోవడం మొదలుపెట్టింది. అలాగా సమకూర్చి నెల ధాన్యము, 6 నెలల ధాన్యము, ఇంకా 10 నెలల ధాన్యము, లాస్ట్‌కి 11 నెలల ధాన్యము సమకూర్చింది. ఎలుక ఏం ఎస్టిమేట్ ఏసింది? సంవత్సరం దినాలు అంటే చస్తాను సంవత్సరానికని గాదు గానీ, సంవత్సరం దినాలు కాలు బయట పెట్టనట్ల బ్రతకాలనుకునిందంట. తనకు కావలసినవన్నీ గూడా లోపలికే తెచ్చుకొని, పెట్టుకొని, సంవత్సరం దినాలు కడప దాటకుండగా, కాలు బయట పెట్టకుండగా నేను బ్రతకాలనుకునిందంట. కానీ 11 నెలల భత్యం దొరికిందంట. ఎంత కష్టపడినా, ఎంత కష్టపడినా ఇంకా ఒక్క నెల భత్యము దొరకనట్లుందంట. అయితే దాని ఎస్టిమేట్ ఏమి? ఇంకా సంవత్సరమన్నా తినాల నేను అనుకునింది. కానీ సంవత్సరానికి అయ్యో! నా ఆలోచన కొనసాగనట్లయితుంది. సంవత్సరానికి ఒక్క దినము ఒక్క నెల తక్కువ పడుతుంది. ఇదొక్క నెల ధాన్యం దొరికింటే చాలా బావుండేది కదా! అనుకుంటుందంట. అలాగా అనుకుని ఎక్కడెక్కడో ఎతికొచ్చినా, ఎన్ని రోజులు ఎతికినా గాని దగ్గర దగ్గర సంవత్సరం వెతికిందంట. ఆ ఒక్క నెల కోసము. అయినా దొరకలేదంట. ప్రియమైన సహోదరులారా! మరి ఒకవేళ నాకు 11 నెలల భత్యము దొరికింది కదా! ఒకవేళ 11 నెలలు తిందామని అనుకోవచ్చు కదా! అనుకోలేదంట. లేదు. నేననుకున్న ఆలోచన నెరవేరలేదు. నేననుకున్న ఆలోచన నెరవేరనందుకు నాకు చాలా దిగులుగా ఉంది, బాధగా ఉందని ప్రతిరోజు లేచి వెంటనే ఆ! ఆహారం తెచ్చుకునికి వెళ్ళేది. ఇది అస్సలింకా ఆ రాత్రలా నిద్రపోలేదంట. ఎంతగానో చింతతో లేచిన తరువాత చింత చేస్తూ ఎలుక చిన్నదే చిట్టెలుక. కానీ చింత చానా పెద్దగా పెట్టుకునిందంట. ఎస్టిమేట్ కూడా బానే ఏసింది. సంవత్సరం దినాలు కాలు బయట పెట్టినట్ల నేను బయటికి వెళ్ళకుండగా బ్రతకాలా, తిని బ్రతకాలని. అయితే ఏం జరిగిందంటే, అలాగ చింత ఎక్కువ చేస్తూ ఆహ్, పొద్దెంతెక్కిందనేది గూడా అర్థం కాలేదంట. కొంతమందికి చింత ఎక్కువున్న వాళ్ళకు రాత్రి నిద్ర రాదు, పగలు గూడా అన్నం మీద గూడా ధ్యాసుండదు, పని మీద గూడా ధ్యాసుండదు. టైం ఎంతయింటదనేది గూడా ఒక్కోసారి టైం మీద గూడా ధ్యాసుండదు. సరే. మరి ఇలాగ మనం గమనించినట్టయితే, అలాగ చింత చేస్తూ కొంచెం బయటికొచ్చి, తన ఇంటి ముందు ఆ ఎలుక చిన్న గుండుంటే మరీ సెపరేట్‌గా గుండెక్కి చింత చేసుకుంటుందంట. అలాగా 11 అయిందంట, 10 అయిందంట, 11 అయిందంట. ఇంగ గుండు దిగి లోపలికి రాలేదంట. ఏదోలే దేవుడు 9 నెలల భత్యం నాకిచ్చాడు. ఈ 9 నెలలు తిందాము, తర్వాత ఒకవేళ చూద్దాము అనుకునేంటి ఎలాగైపోయేదో గానీ, ఈ ఎలుక చిన్నదే గానీ, చింత చాలా పెద్దగా పెట్టుకునిందంట. అలాగా ఒక గద్ద ఆకులు కొని తిరుగుతూ అట్లా వస్తుంటే, ఆ గుండు మీద ఉన్న చిట్టెలుక కనపడింది. టక్కన చూసి వెంటనే వచ్చి తన కాలితో పట్టుకొని పోయిందంట. అప్పుడు అనుకునిందంట ఈ ఎలుక, అయ్యో దేవుడా! 11 నెలల ఆహారం నేను సిద్ధపరుచుకున్నాను. 11 నెలల ఆహారం నేను తినింటే గూడా ఎట్లయితే అయ్యేదాన్నో. 11 సంవత్సరము దినాలు నేను బ్రతుకుతాను. లేదా ఇంకా ఎక్కువ కాలం బ్రతికిన సంవత్సరం దినాలు నేను గడప బయటికి దాటకుండగా, కాలు బయట పెట్టనట్ల బ్రతుకుతాను అనుకున్నానే గాని, సంవత్సరం గాదు, ఒక్క నెల గాదు, ఒక్క వారం గాదు, ఒక్క రోజు భత్యం గూడా నేను తినకుండగా నేను మరణిస్తున్నాను గదా! అని ఎంతో బాధపడి చనిపోయిందంట. ప్రేమైన సహోదరులారా, ఆ ఎలుక అనుకునింది కనీసము సంవత్సరం పైన బ్రతుకుతాను గదా అనుకునింది. కానీ, ఆ రోజే అకస్మాత్తుగా దానికి మరణము అనేది సంభవించింది. అలాగనే మానవుని యొక్క ఆయుష్కాల పరిమితిని గూడా మాట్లాడుతూ, వారు ధనము గలవారై పండుకుందురు గాని మరలా లేవరన్నాడు. నీవు పనికి మాలిన వాడవు గనుక
నీకు సమాధిని సిద్ధపరచుచున్నానన్నాడు. తర్వాత ఇంకొక మాట, దినవృత్తాంతముల మొదటి గ్రంథము 29వ అధ్యాయం 15వ వచనం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 29వ అధ్యాయం 15వ వచనము. మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతీతులను పరదేశులనై ఉన్నాము. మా భూనివాస కాలము నీడయంత అస్థిరము, స్థిరముగా నున్నవాడొకడునూ లేడు. చాలు. ప్రేమైనటువంటి సహోదరులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే మా భూనివాస కాలము అంటే భూమి కాలం అని కాదు, మేము జీవిస్తున్నటువంటి మా ఆయుష్కాలము నీడ అంత అస్థిరం అంటే స్థిరమైనది కాదు. నీడ అంత అస్థిరము, స్థిరముగా ఉండువాడొకడును లేడంటున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే నీడను పోలుస్తున్నాడు. నీడను మనం గమనించినట్లయితే పొద్దున్న లేచినప్పుడు చూస్తే మన నీడ చాలా పొడుగుగా కనిపిస్తుంటది. పొట్టి వాళ్ళ నీడ కూడా చాలా పొడుగుగా కనిపిస్తుంటది. పిల్లల నీడ కూడా చాలా పొడుగుగా కనిపిస్తుంది. సరే, అంత పెద్దగా ఉంది నా నీడ అంటానే ఒక్కోసారి పిల్లలు కూడా అంటుంటారు. మనం కూడా చిన్నతనంలో అలాగనే అనుకుని ఉంటాం నీడను చూసి. కానీ ఆ నీడ అంత పెద్ద ఉంది కదా, అది క్షణాల్లో తగ్గుకుంటూ వస్తుంటది. అందుకనే ఇక రాయబడిన మాటను మనం గమనించినట్లయితే మా ఆయుష్కాలము, మా భూనివాస కాలము నీడ అంత అస్థిరము అంటే అర్థం ఏంటి? త్వరగా గతించిపోతుంది అని అంటున్నాడు అనమాట. ఎప్పుడు పోతుందో, ఎప్పుడు ఎగిరిపోతుందో అది గుర్తుంచలేనిదిగా మాట్లాడుతున్నాడు. తర్వాత చివరిగా ఒక వచనాన్ని చదువుకుందామండి. యోబు గ్రంథము 34వ అధ్యాయము 20వ వచనం. యోబు గ్రంథము 34వ అధ్యాయము 20వ వచనము. 34వ అధ్యాయము. వారు నిమిషముగా చనిపోవుదురు, మధ్యరాత్రి ప్రజలు కల్లోలము నుండి నాశనమగుదురు, బలవంతులు దేవికముగా కొనిపోబడుదురు. ఇక్కడ మనం గమనించినట్టయితే వారు నిమిషములో చనిపోదురు అంటున్నాడు. ఎంతవరకు అంటే మనిషి యొక్క బ్రతుకు, మనిషి యొక్క ఆయుష్కాలం అంటే నిమిషము అంటున్నాడు. ప్రేమన సహోదరి సహోదరులారా, వారు నిమిషములో చనిపోదురు అంటే ఇప్పుడు మనం ఉన్నాం కదా, ఇంకొక నిమిషంలో ఉంటామో లేదో. అంటే మన ఆయుష్కాలం అంత గ్యారెంటీ లేందా? మన ఆయుష్కాలం అంత గ్యారెంటీ లేదనమాట. వారు నిమిషములో చనిపోదురు అంటున్నాడు. అంటే ఒక నిమిషములో ఉన్న మనిషి మరో నిమిషంలో ఉంటాడో లేదో, అలాగనే ఒక గంటలో ఉన్నటువంటి మనిషి ఇంకొక గంటకు ఉంటాడో లేదో, అలాగనే ఒక రోజు ఉన్నటువంటి మనిషి మరుస రోజు ఉంటాడో లేదో, అలాగనే ఒక వారం బ్రతికిన మనిషి ఇంకొక వారములో ఉంటాడో లేదో, ఒక నెలలో బ్రతికిన మనిషి ఇంకో నెలలో ఉంటాడో లేదో, ఒక సంవత్సరములో జీవించిన మనిషి ఇంకో సంవత్సరంలో ఉంటాడో లేదో. వారు నిమిషములో చనిపోదురు అన్నాడు. ప్రేమన సహోదరి సహోదరులారా, ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే ఏదైనా రోగం తీవ్రతగా ఉన్నప్పుడు డాక్టర్ గారి దగ్గరకు తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ గారు అంటాడు, 24 గంటలు నేనేమి చెప్పలేను అంటాడు. అంటే డాక్టర్ ఏమో ఒకవేళ 24 గంటలు అంటున్నాడేమో గాని దేవుడు అంటున్నాడు వారు నిమిషములో, 24 గంటలు కాదు, నిమిషములో, ఆ 24 గంటలు కూడా గ్యారెంటీ లేదు, గంట కూడా గ్యారెంటీ లేదు అంటున్నాడు. ప్రేమ సహోదరులారా, ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకున్నట్లయితే చాలా మంది వలస వెళుతున్నారు. ఈ టైంలో వలస వెళ్ళే వాళ్ళు చాలా మందికి ఇండ్ల దగ్గర తెలిసిన వాళ్ళకి ఫోన్లు చేసి మేము పోయేస్తాము మంచిగా ఉండండి అని చెప్తుంటారు కదా, ఎదురు కూడా చెప్తుంటారు. కానీ చాలా మంది అలాగా వెళ్ళింటారు కానీ తిరిగి వచ్చేంత వరకు బ్రతికింటారు. ఇక్కడ నుంటేమో సజీవంగా వెళ్ళింటారు, అక్కడ నుంటేమో శవమై వస్తుంటారు. మన కళ్ళెదురుగా ఎంతమందిని చూడలేదు. అంటే తాను అనుకున్నటువంటి ఒక 3 నెలలు లేదా 4 నెలలు వర్క్ పని చేసుకొని సంపాదించుకొని వస్తామన్నటువంటి ఆ కాలం కూడా, అంతవరకు కూడా మానవుని ఆయుష్ గ్యారెంటీ లేదా? లేదు. అలాగనే ఇంకా మనం గమనించినట్లయితే హాస్పిటల్కి ఆరోగ్యంగా వెళ్ళిన రోగముతో వెళ్ళిన మనిషి తిరిగి బ్రతికి వస్తాడు ఒక వారానికి లేదా ఒక 10 రోజులకు లేదా ఒక 5 రోజులకు తిరిగి వస్తాడు అనేటువంటి గ్యారెంటీ కూడా లేదా? లేదు. చాలా మంది హాస్పిటల్కి వెళ్ళక ముందే మధ్యలోనే చనిపోయే వాళ్ళు లేరా?
చాలా మంది హాస్పిటల్‌కి వెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయిన వాళ్ళు లేరా? అంటే మానవుని ఆయుష్కాలం అంత పరిమితి లేనిదా? అవును. అంత పరిమితి లేనిది. చాలా మంది ఉదయాన్నే లేచిన తర్వాత ఎక్కడైనా బైక్ మీద గాని, లేదా కారులో గాని, లేదా బస్సులో గాని నేను పొయ్యొస్తానన్నటువంటి మనిషి పొద్దున పొయ్యొస్తానని వీళ్ళు దాటి వెళ్ళిపోయినటువంటి సజీవంగా వెళ్ళిన మనిషి తిరిగి ఎక్కడో యాక్సిడెంట్‌లోనో లేదా ఏదో అనారోగ్యంతోనో ఆ! సాయంత్రం చక్కగా ఇల్లు ఆరోగ్యంగా ఆయుస్‌తో చేరుకోలేదు. పొద్దునేమో ఆరోగ్యంగా ఆయుస్తో వెళ్ళిపోయాడు. సజీవంగా వెళ్ళిపోయాడు. సాయంత్రం కలనా లేక మధ్యాహ్నం కలనా ఏమైపోయాడు? తిరిగి స చనిపోయి శవంగా వచ్చేసింది. అంటే అర్థమేంటి? పోయిన మనిషి పొద్దున లేచిపోయిన మనిషి ఇల్లు తిరిగి చేరుకునేంత వరకు కూడా గ్యారంటీ లేదమ్మా నా ఆయుష్కాలం అంటే. అంత గ్యారంటీ లేనిదిగా మనం చూస్తున్నాం. అలాగనే మనం గమనించినట్లయితే కొంతమంది ఇంకా చాలా అరుదుగా కొంతమందిని మనం గమనించినట్లయితే అది అన్నము తిందాము అని అన్నం వేసుకున్నటువంటి ఆ మనిషి అదింత తిందాము అని అనుకునింటాడు. కానీ కొంచెం ఇంకా అదింత కూడా తినకముందే అదింత తినడం ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు పట్టొచ్చు. ప్రియమైన సహోదరి, సహోదరులారా, అన్నము తినుకుంటనే గొంతు పడి అనుకుంటాం లేదా మధ్యలో ఇరుక్కొని అనుకుంటాము. అదింత యేసుకున్న అన్నం కూడా తినకుండానే చనిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు. మన కళ్ళెదురుగా మనము చూడలేదా? అంటే యేసుకున్నటువంటి అన్నం అదింత కూడా తింటాను అయిపోయేంత వరకన్నా గ్యారంటీ కూడా లేదా? లేదు. అందుకనే మా ఆయుష్కాలము అనన్నాడు. మా ఆయుష్కాలము, మానవుని యొక్క ఆయుష్కాలము భూనివాసములోన ఎలాంటిదంట? నీడ అంత అస్థిరమన్నాడు. అంతేకాకుండగా వారు ఒక నిమిషములో చనిపోదునన్నాడు. ప్రేమైన సహోదరి, సహోదరులారా, మనకు తెలిసిన మాట యాకోబు పత్రికలో అంటాడు కదా! మీ జీవమే పాటిది. కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు. అంటే ఆవిరి అలాగ కండెదురుగా ఉండడము మనం చూస్తున్నాం. లేయడం మనం చూస్తున్నాం. గుప్పులు గుప్పులుగా కుక్కర్ విజిలేసినప్పటి నుండి లేదా ఏదైనా గాని వంట వండేటప్పుడు మూత తీసిన వెంటనే ఆవిరి ఉన్నింది వాస్తవమేనా? ఉన్నింది వాస్తవమే. లేచి వచ్చేది వాస్తవమేనా? వాస్తవమే. అలాగ ఒక్క 10 సెకండ్లలో కనపడకుండా పోయేది కూడా వాస్తవమే. అంటే మన జీవిత కాలాన్ని, మన ఆయుష్ కాలాన్ని దేవుడు లాస్ట్‌కి ఆవిరితో పోలుస్తున్నాడు. వారు నిమిషములో చనిపోదురన్నాడు. అంటే మనిషికి ఒక గంట గ్యారెంటీ కూడా ఇవ్వలేము. ఒక దినము గ్యారెంటీ లేదు. ఒక నెల గ్యారెంటీ లేదు. ఒక సంవత్సరం గ్యారెంటీ లేదు. ఇలాంటి గ్యారెంటీ లేని ఈ యొక్క ఆయుష్ కాలములో మనం జీవిస్తున్నాం. ప్రేమైన సహోదరి, సహోదరులారా, ఎప్పుడు మరణిస్తామో తెలియదు. కానీ అందుకనే భక్తులు చాలా మంది నేను చావక ముందే దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ ఆయుష్ కాలములోన నేను చేయవలసినటువంటి దేవుని పని పూర్తిగా చేయాలి అని అలాగ చేస్తూ మరణించినటువంటి వాళ్ళు. పౌలు అన్నాడు కదా, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అంటే ఆ మాట అని పండుకోలేదు ఇంట్లో వెళ్ళి. ఆ మాట విని తన పని తాను చేసుకోలేదు. లేదు, నాకు ఇవ్వబడింది కొద్ది కాలమే. ఈ కొద్ది కాలములో బ్రతికితే నేను క్రీస్తు కొరకే బ్రతుకుతాను గాని నా ఇష్టానుసారంగా నా కొరకు బ్రతకను. నాకు ఇవ్వబడినటువంటి ఈ ఆయుష్ కాలములో, ఈ కొద్ది కాలములోన ఇదిగో నేను చేయవలసిన దేవుని పనే చేస్తాను అని అలాగా దేవుని పని చేస్తూ దేవుని పనిలోనే మరణించడం మనం చూస్తాం. క్రీస్తు మనం నమ్ముకున్నటువంటి మన రక్షకుడైన క్రీస్తు కూడా తనకివ్వబడిన కొద్ది కాలంలోన ఆ పని చేసి ఆ పనిని ఆ కొద్ది కాలంలో తుదముట్టించాలనే ఆతృతతో ఆయన ఆ తుదముట్టించి మరణించడం మనం చూసాం. అలాగనే యోహాను గాని, అలాగనే అపోస్తులు గాని, అలాగనే స్టెఫెన్ గాని వారికి ఇవ్వబడినటువంటి ఆ కొద్ది కాలములోన మనము పుట్టించిన ఆ వారి యొక్క ఆయుష్ కాలాన్ని సహోదర సహోదరుల మా ముగింపు అంటే మన జీవిత సంవత్సరాల ముగింపు ఎప్పుడన్నది మనకు తెలియదు. కానీ ఉన్న కొద్ది కాలములోనైనా గాని దేవుని కోసం నమ్మకంగా జీవిస్తూ దేవుని పనిని నమ్మకంగా చేస్తూ మరి దేవుడు నాకు ఇచ్చిన బాధ్యతను నేను నెరవేర్చాల కదా నా మరణానికి ముందే అనేటువంటి ఒక మంచి ఆ దృఢ నిశ్చయముతో ముందుకు సాగిపోవాలన్నదే
దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం. దేవుడి మాటల్ని మనందరి హృదయాల్లో స్థిరపరచును గాక.